మనము దేవుని వాక్యమును, దానికి ముందుగా సాక్ష్యమును, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యం రూపంలో చెప్పడానికి మరి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయి 54 10-11 వచనాలు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దు ఏర్పరచుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రవ్వా. యేసయ్యా, మా జీవితాలలో ప్రవ్వా మేము ఎంత బాధలో, వేదనలో, ప్రయాసతో, గాలి వాన చేత కొట్టబడుతూ ప్రవ్వా నిరీక్షణ లేకుండా, ఆదరణ లేకుండా ఉన్న మాతో నువ్వు మాట్లాడుతున్న మాటలు ప్రవ్వా. యేసయ్యా, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చిన దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రవ్వా. అంతేకాదు ప్రవ్వా, నీ వాగ్దానం నిత్యము ఉండేది, వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడవు తండ్రి. ఇదిగో ప్రవ్వా, యెషయి 60:20 సెలవిచ్చినట్లుగా నీ దుఃఖ దినములు సమాప్తములగును అనే మాట ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రవ్వా. నీవు నా జీవితంలో ఒకప్పుడు ఎంతో ప్రవ్వా వేదనతో ఉన్నప్పుడు నన్ను దర్శించి ప్రవ్వా నా జీవితంలో గొప్ప కార్యములు చేసి నీ సేవకురాలుగా నన్ను అభిషేకించి వాడుకుంటూ ఈ దినం వరకు కూడా నా తండ్రి నీ కృప నన్ను విడిచిపోకుండా నన్ను నడిపిస్తున్న విధానముకై నీకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఇదిగో నువ్వు నా జీవితంలో చేసిన కార్యములు నీ బిడ్డలతో పంచుకొనిచుండగా ప్రవ్వా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ యొక్క ఆత్మకార్యము జరిగించి మహిమ పొందమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి నా పేరు డాక్టర్ మెర్సీబాలా. మరి నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఎనస్థీషియా డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసేదాన్ని. అయితే దేవుని పిలుపు మేరకు 2 సంవత్సరాల క్రితమే 2020లో మరి పూర్తికాల సేవలోనికి వచ్చి ఉన్నాను. అయితే 2004 నుండి దేవుని కొరకు మరి సాక్షిగా నిలవబడ్డానికి దేవుడు కృప చూపించాడు. ఏమి జరిగింది నా జీవితంలో, ఎందుకు ఉన్నతమైన వైద్య వృత్తిని, ఉన్నతమైన పోస్ట్ని నేను వదిలి దేవుని కొరకు మరి వచ్చి ఉన్నాను అనే విషయాలు ఇది మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నాకు 2 పిల్లలు, పాప మరి సూజన్ ఇవాంజలిన్, అలాగే బాబు జాన్ పుట్టినప్పటి నుండి కూడా బాగానే ఉన్నాడు. కానీ 8వ నెల వచ్చినప్పటి నుండి బాబులో మరి మార్పులు కనపడుతూ ఉన్నాయి. మామూలుగా పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటారో ఆ రీతిగా కాకుండా కొంచెం అల్లరిగా ఉండడం, అలాగే సంవత్సరం దాటినా కూడా మాటలు రాకపోవడం జరిగింది. ఎందుకు బాబులో ఇలాగా మరి బాగోలేకుండా ఉన్నాడు, మరి మిగతా పిల్లల వలె బాబు ఎందుకు మరి ఎదగలేకపోతూ ఉన్నాడు, మాటలు రాలేదు అని మరి మేమెంతో వ్యధ చెంది మేము డాక్టర్లమై ఉండి కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం. అంతేకాకుండా బాబు విపరీతంగా ఏడ్చేవాడు. రాత్రి పగలు తేడా లేకుండా మరి వాడు ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియకుండా ఏడ్చేవాడు. మేము డాక్టర్లము కాబట్టి మాకు తెలిసిన మెడిసిన్స్ అన్నీ వేసేదాన్ని. మరి ఏమాత్రము కూడా మరి బాబు ఏడుపు ఆపేవాడు కాదు. అంతేకాదు విపరీతంగా ఏడ్చుటను బట్టి చేసిన టెస్ట్ రిపోర్ట్లోనైతే అన్నీ నార్మల్గానే ఉన్నాయని వచ్చేది. రిపోర్ట్లు చూస్తే నార్మల్గా ఉన్నాయి, మందులు చూస్తే పని చేయట్లేదు. బాబు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థమయ్యేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి నిమ్హాన్స్ హాస్పిటల్ అంటే మరి మైండు బ్రెయిన్కి పెద్ద హాస్పిటల్ నిమ్హాన్స్ హాస్పిటల్ బెంగళూరులో ఉన్నది.
అక్కడికి వెళ్ళడానికి మాకు సజెషన్ చేశారు. బాబుని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే, బాబుకి ఒక భయంకరమైన వ్యాధి ఎంపీఎస్ అనే వ్యాధి ఉండడం వలన బాబుకి మెంటల్లీ రిటార్డెడ్గా, అలాగే ఆటిజంతో, ఏడిహెచ్డి అనే వ్యాధులతో బాబు ఉన్నాడని తెలిసింది. అయితే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ట్రీట్మెంట్ ఇప్పిద్దామని ముందుకెళ్ళేటప్పటికి మరి వారు ఏమాత్రము ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి చూస్తే ఆ జబ్బుకి మందులు లేవు, ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉందని తెలిసింది. మేము మరి ఇంకా బాగా అడ్వాన్స్ అయిపోయిన మరి కంట్రీస్కి వెళ్ళి మరి ఎక్కడైనా కూడా బాబుకి నయం అవుతుందేమో అని మేము చాలా ప్రయత్నం చేసాం. కానీ బాబుకి ఆ వ్యాధికి నయం అవ్వడానికి మందులు లేవు. కానీ 6వ ఏడు వస్తే బాబు మరి ఇంకా బ్రతకడు, ఒకవేళ బ్రతికిన జీవోత్సవంలా ఉంటాడు అని తెలిసేసరికి మేము చాలా దుఃఖంతో మరి నిండిపోయాం. అంతవరకు కూడా ఒక పెద్ద డాక్టర్ అవ్వడం వలన మరి మేమెంతో మంచి ప్రాక్టీస్ కూడా ఉండేది. అల్లిపురం మెయిన్ రోడ్ అని వైజాగ్లో మరి అక్కడ నా ప్రాక్టీస్ ఉండేది. చాలా మంచి పేరు ఉండేది. ఎంతోమంది పేషెంట్లు వచ్చి, అమ్మ మీరు చేయి వేస్తే చాలు, మీరు దేవుడమ్మ అని అనేవారు. అలాంటి మంచి పేరు ఉండి అలాగా మంచి వైద్య వృత్తిలో మరి పీజీ కూడా ముగించేసుకుని మరి కేజీహెచ్ లాంటి పెద్ద హాస్పిటల్లో చిన్న వయసులోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను వర్క్లో జాయిన్ అయ్యాను. కాబట్టి అన్ని విధాల ఎంతో సంతోషభరితంగా ఉన్న మా జీవితాల్లో ఇది మేము డైజెస్ట్ చేసుకోలేకపోయాం. మా దుఃఖానికి అంతు లేదు. ఎందుకంటే మా బాబు ఎలా ఉన్నాడు మీ బాబు అని అడిగేవారు. అలాగ అడిగిన ప్రతిసారి కూడా నోటంట మాట వచ్చేది కాదు. ఎందుకంటే మా కళ్ళు ఎదురుగుండా కనపడుతున్నాడు బాబు. విపరీతంగా అప్పటికే అల్లరిగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు వాడు మరి ఏమి విషయాలు కూడా మామూలుగా నార్మల్ పిల్లలు చేసే ఏమీ కూడా వాడికి తెలియకుండా మరి పెరుగుతూ ఉన్నాడు. మరి 6వ ఏడు వస్తే చనిపోతాడు అని మేము బాబుని చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటే దుఃఖం వచ్చేస్తూ ఉండేది. మరి ఎంత దుఃఖపడేవాళ్ళం అంటే అంతవరకు మేము ఎంతో సంతోషంగా ఉన్న మాకు ఆ సంతోషం ఏమైపోయిందో అర్థం కాలేదు. ఆ సంతోషం అంతా కూడా ఎగిరిపోయింది, దుఃఖంతో నిండిపోయింది. మీ బాబు ఎలా ఉన్నాడు అని అడిగేవాడికి నోటంట మాట వచ్చేది కాదు. కన్నీరు మరి వస్తూ ఉంటే మరి ఎవరి దగ్గర ఏడవడం ఇష్టం లేక మరి చాటుగా వెళ్ళిపోయి ఎక్కడ మరి నాకు ప్లేస్ దొరుకుతుంది ఏడ్చుకోవడానికని ఏదన్నా రూమ్లోకి వెళ్ళిపోయి కానీ బాత్రూంలోకి వెళ్ళిపోయి కానీ ఏడ్చుకునేదాన్ని. మరి అలాంటి పరిస్థితిలో ఒక దినాన మరి మా హస్బెండ్ డాక్టర్ భాస్కరన్ గారు ఇప్పుడు ఇక్కడ ఈఎన్టీ ప్రొఫెసర్గా హెచ్ఓడిగా మరి కడప రిమ్స్లో మరి పనిచేస్తూ ఉన్నారు. ఆయన క్లినిక్ ముగించుకుని వచ్చిన తర్వాత ఒక దినాన చాలా దుఃఖంతో మరి ఆయన ఒక మాట అంటూ బాధపడుతూ ఉన్నారు. నేనేం పాపం చేశాను, నా కొడుక్కి ఇంత భయంకరమైన వ్యాధి కలగాల, మరి మందులు లేని జబ్బు నా కొడుక్కే రావాలా అని చెప్పి ఆయన గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఆయనని ఓదార్దాం అనుకున్నాను కానీ ఆయనని ఏమాత్రము కూడా ఓదార్చలేకపోయాను. అలాంటి స్థితిలో నేనేం పాపం చేశాను అన్న మాట మాత్రం నా హృదయానికి చాలా లోతుగా మరి గుచ్చుకుంది. నేను చిన్నప్పటి నుండి కూడా ఎంతో దేవుడంటే భయభక్తులు కలిగి దైవికంగా పెరిగిన బిడ్డను. అయితే నా మ్యారేజ్ విషయంలో దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా మరి ఒక అన్యుడైన వ్యక్తిని మరి ఆయన ఇష్టపడడం బట్టి ఇంట్లో ఒప్పించి, వాళ్ళు ఇష్టపడకపోయినా కూడా వాళ్ళని ఒప్పించి వివాహం చేసుకున్నాం. చాలా ఘనంగా మా వివాహాన్ని జరిగించారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ నేను క్రమేపీ మరి దేవుణ్ణి అడగని బిడ్డను చేసుకోవడం వలన నేను దేవునికి క్రమేపీ కొంచెం దూరం అయిపోయాను. చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడారు, నువ్వు నాకు దూరం అయిపోతున్నావు సుమా అని అన్నప్పుడల్లా నేను వెంటనే బైబిల్ తీసుకుని చదువుతూ మరి ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ కొద్ది రోజుల్లో మళ్ళీ మరి నా జీవితం వెనక్కి వెళ్ళిపోయేది ఆత్మీయంగా.
అలా ఆ విషయాలన్నీ కూడా దేవుడు నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. చిన్నప్పుడంటే ఎంత భయభక్తులు కలిగి ఉండేదాన్ని అంటే బైబిల్ చదవకుండా హోంవర్క్ కూడా చేసేదాన్ని కాదు. మా వీధిలో దేవుణ్ణి అడగని వారు ఎవరైనా ఉంటే వారికి వెళ్ళి మరి యేసయ్య నిజమైన దేవుడండి, మరి రండి మీరు దేవుని గూర్చి మరి తెలుసుకోండి, మీకు ఏదైనా కష్టం ఉంటే ఖచ్చితంగా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మరి దేవుని దగ్గరకు వస్తే మీ కష్టాలు పోతాయని చెప్పి నేను చిన్నప్పుడే అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించిన వ్యక్తిని. అలాంటిది నేను లోకంతో కలిసిపోయాను, దేవునికి దూరం అయిపోయాను, వాక్యం చదవడం తగ్గిపోయింది. మరి సినిమాలు వాల్ పోస్టర్ కూడా చూడాలంటే తప్పు అని భావించుకునే నేను సినిమాలు కూడా చూడడం మొదలుపెట్టాను. మరి దేవుడు ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఉంటే నా దుఃఖం ఇంకా ఎక్కువైపోయింది. ఒక పక్క నా భర్త ఏమో ఏడుస్తూ ఉన్నారు, నేనేం పాపం చేశాను, నాకే ఇలాంటి భయంకరమైన వ్యాధి ఉన్న బిడ్డ కలగాల అని ఆయన బాధపడుతూ ఉంటే నేను ఆయన ఓదార్చడానికి వెళ్ళిన నేను ఇద్దరం కలిపి ఏడవడం మొదలుపెట్టాము. దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. వెంటనే నేను పశ్చాత్తాపంతో అయ్యో దేవా, నిజమే కదా, నీవు చిన్నప్పుడు అంతా ఎంతో భయభక్తుల్లో ఉండేదాన్ని, ఇదిగో నీకు దూరం అయిపోయాను కాబట్టి నాకు ఇలాంటి మరి బాబు పరిస్థితి ఇలాగ అయిపోయింది అని చెప్పి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటూ మరి ఆ దినం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభా, ఈ దినం నుండి కూడా నేను నీ కొరకు జీవిస్తాను. ఇదిగో చిన్నప్పటి నుండి ఎలాగ భయభక్తుల్లో పెరిగానో మళ్ళీ అలాగే నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తాను ప్రభా. ఇదిగో నా పరిస్థితిని నువ్వు మార్చవా, నా బిడ్డలు దేవుడిచ్చే బహుమానమే కదా, ఇదిగో నేను మరి అవిధేయత వల్ల నీకు దూరం అవ్వడం వలన ఇటువంటి కష్టాన్ని నేను కొని తెచ్చుకున్నాను అని చెప్పి దేవుని తట్టు తిరిగాను. పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ రోజు నా భర్త అలాగే ఏడ్చి మరి అలాగే పడుకుండిపోయారు. నేనైతే మాత్రం ఒక ఒప్పందం చేసుకున్నాను. ఆ దినం నుండి మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మరి దేవుని వాక్యాలు తీసుకున్నాను. దేవుని వాక్యాలు ఒక్కొక్కటిగా చదువుతూ ఉంటే మరి దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. మరి మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది కదా, అక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని మరి నన్ను వెతికి ప్రార్థన చేసిన ఎడల, తమ దుర్మార్గంను విడిచిపెట్టి నన్ను వెతికి ప్రార్థన చేసిన ఎడల నేను వారి ఆకాశము నుండి వారి ప్రార్థన ఆలకించి వారి దేశంను స్వస్థపరచుదును. అవును ప్రభా, నీ వాక్యం ఇలా ఉంది కదా, 2వ దినవృత్తాంతములు 7:14 ఇదిగో ప్రభా, నేను నీ తట్టు తిరుగుతూ ఉన్నాను, నిన్నే వెతుకుతూ ఉన్నాను ప్రభా, ఇదిగో నా ప్రార్థన ఆలకించండి, నీకు ఇష్టం లేని జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నాను ప్రభా, ఇదిగో నన్ను క్షమించండి, ఇదిగో నా ప్రార్థన ఆలకించండి. నా బిడ్డ 6-7 వస్తే చనిపోతాడు, అలా చనిపోవడానికి వీల్లేదు ప్రభా, కనికరించండి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నినివే ప్రజలు కూడా ఎంతో దుర్మార్గంలో ఉన్నప్పుడు యోనా 3వ అధ్యాయం 8వ వచనం నుండి కూడా చూస్తే అక్కడ నినివే ప్రజలందరూ కూడా వారు చేయుచున్న దుర్మార్గ క్రియలను బట్టి 40 దినాలలో మీకు దుర్గతి కలుగుతుంది అని చెప్పి మరి వారికి ప్రకటన చేయించారు దేవుడు యోనాను పంపించి. యోనా ప్రకటన చేయంగానే మరి నినివే ప్రజలందరూ కూడా మరి పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి బూడిదలో కూర్చుండి గోనెపట్ట కట్టుకొని మరి వారి పశువులు మరి శిశువులు చిన్నపిల్లలతో సహా మరి పెద్ద పోస్ట్లో ఉన్న రాజుగారు రాజ వంశంలో ఉన్న వారందరూ మరి అందరూ కూడా తాము తగ్గించుకుని గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో మొరపెట్టినప్పుడు దేవుడు వారు చేయుచున్న క్రియలు చూచి, అంటే దుర్మార్గ క్రియలు విడిచిపెట్టుట చూచి, పశ్చాత్తాపడుట చూచి, మరి దేవుని తట్టు తిరుగుట చూచి వారిని నాశనం చేస్తాను అన్న మాటను దేవుడు వెనక్కి తీసుకున్నాడు, వారిని నాశనం చేయలేదు. ప్రభువా, ఇదిగో నినివే ప్రజలు ఎలాగా నువ్వు క్షమించావో, వారికి ఎలాగ నాశనం కలుగుతుంది అని చెప్పినప్పటికీ నీవు ఎలాగ కనికరము చూపించి వారిని క్షమించి వారిని బ్రతకనిచ్చావో, ఇదిగో నన్ను క్షమించు, నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డ చనిపోవడానికి వీల్లేదు ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని. మరి ఇంకను వాక్యం 1 రోజు కాదండి, 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు ఇంచుమించుగా నేను కన్నీటితో దేవుని సన్నిధిలో విలపించాను, రోదించాను, అర్థించాను.
మరి ఎప్పుడు తెల్లవారుతుందాన్ని మరి వెయిట్ చేసేదాన్ని. తెల్లవారు అవుతూనే మేడ మీదకి వెళ్ళిపోయేదాన్ని. 4 అంతస్తుల అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. మరి పైకి వెళ్ళిపోయి 2 చేతులు ఆకాశం తట్టు ఎత్తి మరి ప్రార్థన చేసేదాన్ని. మరి అక్కడ విలాప వాక్యములు 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, సియోను కుమారి ప్రకారమా, నదీ ప్రవాహము వలె నీ కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ పసిపాపల ప్రాణము కొరకు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఆ వాక్యాన్ని పెట్టుకునేదాన్ని. ప్రభా, ఇదిగో నా బిడ్డను నువ్వు బాగు చేయగలవు, నువ్వు శక్తిమంతుడు, నీవు సర్వశక్తి కలిగిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ మందులు లేని వ్యాధి అయినప్పటికీ కూడా మరి డాక్టర్లు చేతులెత్తేసి మీ అబ్బాయిని ఇంకా బాగు చేయలేము, మీరు మా దగ్గరికి రాకండి అని చెప్పేశారు. కానీ నీవు సర్వశక్తి కలిగిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు అయిపోయిన తర్వాత లాజరు లేచి సజీవంగా బయటకు వచ్చాడు. నా బిడ్డను కూడా చనిపోకుండా నువ్వు బాగు చేయగలవు. నా బిడ్డను బాగు చేయి ప్రభా, నా బిడ్డ చనిపోకూడదు ప్రభా. తప్పు చేశాను, నేను దేవునికి నీకు దూరం అయిపోయాను, కానీ ఇదిగో నీ తట్టే తిరుగుతూ ఉన్నాను కదా. యేసయ్యా, మీరే నాకు సహాయం చేయండి దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, మరి నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా చేయి వదలొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ప్రార్థన త్రోసివేయొద్దు. నన్ను క్షమించు, నా ప్రార్థన ఆలకించు. నా బిడ్డ చనిపోవడానికి వీల్లేదు ప్రభా. మీకు ఆ 7, 8 వచనాలలో ఉంటుంది కదా, అక్కడ ఉన్న వచనాలు ఏంటంటే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను ఎదురు చూచెదను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎలాగైనప్పటికి కూడా మరి నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను. డాక్టర్లు చేతులు ఎత్తేసిన మరి మందులు లేవని చెప్పి భయంకరమైన వ్యాధి అయినప్పటికీ కూడా మరి నేను దేవుని తట్టు నా చేతులు ఎత్తుతున్నాను, నేను దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాను. అయినప్పటికీ కూడా నేను నీ కొరకే కనిపెడుతున్నాను ప్రభా అని చెప్పి, రక్షణకర్తైన నా దేవుని కొరకు నేను కనిపెడతాను, వైద్యులు చేతులెత్తేసిన మందులు లేవని అని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. మరి అడుగు ప్రతివాడును పొందుకుంటాడు దేవుని వాక్యము. మత్తయి సువార్త 7వ అధ్యాయము మరి మనము చూసినట్లయితే 7, 8 వచనాలలో అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. మరి మార్కు 11 మరి 28లో గనక మనము చూసినట్లయితే అక్కడున్న మాట ఏంటంటే, మరి మీరు అడిగే వాటిని, మీరు అడుగుచున్న వాటినెల్లను మీరు పొంది ఉన్నామని నమ్మినట్లయితే మీరు తప్పక పొందుతారు. ఎస్, దేవుడు తప్పక నా ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం, దేవుణ్ణి నమ్మితే దేవుడు తప్పక మరి కార్యం చేస్తాడని నమ్మగలిగితే దేవుని మహిమ కార్యం మనం చూస్తాం. నేను దేవుణ్ణి నమ్మాను, ఖచ్చితంగా దేవుడు మరి నా బిడ్డను బాగు చేస్తాడు. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడు నాకు బహుమానంగా ఇచ్చిన మరి నా బిడ్డ, నా కుమారుడు, ఆయన ఇచ్చిన బహుమానమే. నేను దేవునికి దూరం అవడం వలన ఆయన నన్ను దేవుని తట్టు తిప్పడానికి మరి ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడే కానీ ఆయన మహిమ కొరకే నా బిడ్డకు ఆ వ్యాధి వచ్చింది కానీ మరి కీడు కొరకే ఎంత మాత్రము కాదు. దేవుడు తప్పక నా బాబును బాగు చేస్తాడు. దేవుడు ఏది ఇచ్చినా కూడా శ్రేష్టమైనదే ఇస్తాడు. నా బిడ్డను బాగు చేస్తాడు, నా బిడ్డకు ఆ జబ్బును తీసివేస్తాడు అని నమ్మికతో స్తుతిస్తూ ప్రార్థించడం మొదలుపెట్టాను. మరి ఉపవాసం గురించి యోవేలు 2, 12, 13, 14 వచనాలలో ఉంటుంది కదా. ఇప్పుడైనను మీరు దుఃఖించుచు మనఃపూర్వకంగా ఉపవాసంతో నా తట్టు తిరగండి అని చెప్పి, ఆయన తట్టు తిరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన కృపగలవాడు, కరుణ వాత్సల్యము గలవాడు, క్షమించుటకు సిద్ధమనసు కలిగిన దేవుడు తప్పకుండా మన ఎడల కార్యం చేస్తాడు. ఇదిగో ఎంతకాలం జరిగిందేదో జరిగిపోయిందని 3 రోజులు ఉపవాసం ఉండడం మొదలుపెట్టాను. 3 రోజులు ఉపవాసం ఉంటూ ఉండంగా మరి ఎంతగానో కన్నీటితో రోదనతో
నా దేవుడు తప్పక నా బిడ్డను బాగు చేస్తాడనే నమ్మకంతో ప్రార్థన చేసేదాన్ని. ఏమీ సందేహింపకుండా దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను. ఖచ్చితంగా నా దేవుడు నాకు కార్యం చేస్తాడు. కీర్తనలు 77:1 ఉంటుంది కదా, ఎలుగెత్తి నేను యెహోవా కొరకు మొర్రపెట్టదను ఎంతవరకు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించినంత వరకు నేను ఎలుగెత్తి మనవి చేదును. అలాగే ప్రభువా, నా బిడ్డను బాగు చేసినంత వరకు కూడా నిన్ను వదలను, నీ పాదాలు వదలను అని కన్నీటితో మొరపెట్టుకునేదాన్ని. అలాగా ప్రార్థన చేస్తూ మరి దేవునిలో మరి ముందుకు వెళుతూ ఉంటే జాను బిడ్డలో మార్పు కలిగింది. చాలా భయంకరంగా ఇటు అటు పరుగు పెట్టేసి తల నేలకేసి వద్దు అని అంటే నేలకేసి గోడకేసి కొట్టేసుకునేవాడు. తలంతా కూడా నొసటంతా కూడా గొప్పులు వచ్చేసేది. అది దేవుడు ఆ యొక్క విపరీతమైన బిహేవియర్ దేవుడు తీసేశాడు. అన్నం తినడానికి చాలా కష్టపడేవాళ్ళం. అలాంటిది బాబు చక్కగా భోంచేయడం మొదలుపెట్టాడు. విపరీతంగా ఏడవడం, రాత్రుళ్ళు పగలు తేడా లేకుండా ఏడ్చే బిడ్డ మరి ఆ ఏడుపు దేవుడు ఆపివేశాడు. ఏ బాధతో ఏ వేదనతో బాబు బాధపడేవాడో మాకు తెలియదు, కానీ దేవుడే తీసేశాడు. మోషన్కి వెళ్ళడానికి చాలా బాధపడేవాడు. ఒక 30 నిమిషాల నుండి ఒక్కొక్కసారి 40 నిమిషాల వరకు కూడా విపరీతంగా కింక పెట్టి ఏడ్చేవాడు, విరేచనం వెళ్ళడం తెలియక. మేమైతే ప్రోక్టోస్కోపీ అనే టెస్టింగ్ చేయించి ఏమైనా ద్వారంలో విరేచనం వెళ్ళే ద్వారం దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మత్తు ఇచ్చి ఆపరేషన్ థియేటర్లో టెస్టులన్నీ చేయించాం. అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి, కానీ బాబులో మార్పు లేదు. కానీ ఎప్పుడైతే నేను ఇలాగా కన్నీరుతో ఉపవాసంతో దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థించడం మొదలుపెట్టానో, దేవుని తట్టు తిరిగి నా దేవునికి ఇష్టం లేని ప్రవర్తన అంతా వదిలేసుకుని ప్రార్థన చేశాను, బాబుకి విరేచనం చక్కగా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఏమాత్రము కూడా మరి ఏడుపు అనేది లేకుండా అన్ని విషయాలలో కూడా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. మరి నాకు అదే టైంలో గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ గుంటూరుకి అసోసియేట్ ప్రొఫెసర్గా ట్రాన్స్ఫర్ అయినప్పుడు నా భర్త 2 పనివాళ్ళను పెట్టుకుని పిల్లలిద్దరిని చూసుకుంటూ ఉంటే నేను డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. ఎవ్రీ వీక్ మరి వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఇంకా ఎక్కువ సమయం దేవునితో గడపడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాదు నా భర్త గురించి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రభువా, నా భర్త నేను నమ్మాలి, నీవే నిజమైన దేవుడని ఎరగాలి అని చెప్పి ఆయన రక్షణ గురించి ప్రార్థన చేసేదాన్ని. మరి విశ్వాసి అయిన భార్యను బట్టి అవిశ్వాసి అయిన భర్త పరిశుద్ధపరచబడతాడు అనే వాక్యాన్ని మరి 1 కొరింథీ 7:14 ఉన్న వాక్యాన్ని పెట్టుకుని ప్రార్థన చేసేదాన్ని. నా భర్త ఎలాగైనా పరిశుద్ధపరచండి, నిన్ను తెలుసుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసేదాన్ని. అలాగే ఒక దినాన దేవుడు నాతో 1 పేతురు 3:2 ద్వారా మాట్లాడారు. అటువలే స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండానే వారిని రాబట్టవచ్చు. ఆ వాక్యం చదివినప్పుడు నేను నా భర్త వాక్యం వినాలని ఉదయమే, అప్పట్లో మరి 2000 సంవత్సరం మొదట్లో కదా, అప్పట్లో మరి ఉదయం 6 నుంచి 7 వరకు మాత్రమే వాక్యం టీవీలో వచ్చేది. మరి 24 గంటలు ఇప్పుడు వచ్చినట్లుగా అప్పుడు వచ్చేది కాదు. వాక్యం పెట్టేదాన్ని, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నా భర్త వాక్యం వినాలని చెప్పి చాలా కోపంగా వాక్యాన్ని మరి టీవీని కట్టేసేవారు. దైవజనులు పిలిచేదాన్ని, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే వాక్యం చెప్తే ఒక్క వాక్యమైనా నా చెవుల్లోకి వెళ్తుందని. ఆయన ఇక్కడ నేను ఏ ఉద్దేశంతో అయితే నేను దైవజనులు పిలిపించి ప్రార్థన వాక్యం చెప్పడానికి పిలిచేదాన్నో, నా భర్త వెంటనే బయటికి రెడీ అయిపోయి వెళ్ళిపోయేవారు. ఏ విధంగా చూసినప్పటికీ కూడా మరి ఏది పని చేయలేదు. కానీ ఎప్పుడైతే 1 పేతురు 3:2 ద్వారా దేవుడు నాతో మాట్లాడారో, నా భర్తకి అప్పటి నుండి సంపూర్ణంగా విధేయత చూపించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నా భర్తకి పూర్తిగా విధేయత చూపించడం మొదలుపెట్టానో అంతవరకు కూడా నాకు చాలా అహంకారంతో ఉండేదాన్ని. ఇద్దరం చదువుకున్నాము, ఇద్దరం డాక్టర్స్ అయ్యాము, ఇద్దరం సంపాదిస్తున్నాము, అతనికి నేను లోబడ్డం ఏంటి అన్న ధ్యాసలో ఉండేదాన్ని. కానీ దేవుని వాక్యానికి నేను లోబడి ఆయనకి విధేయత చూపించడం మొదలుపెట్టినప్పుడు
నా భర్తలో మార్పు నేను చూశాను. నేను ఎప్పుడైతే మరి ఆ గుంటూరు మరి డ్యూటీ నిమిత్తం వెళ్ళిపోయానో అప్పుడు డాక్టర్ గారి ఫ్రెండ్ ఒక ఆయన డాక్టర్ గారికి ఫోన్ చేసి, ఇదిగో మీ బాబుని తీసుకుని రండి, మరి హీలింగ్ పవర్ ఉన్న ఒక సిస్టర్ గారు వచ్చారు, బాబుని తీసుకొస్తే ప్రార్థన చేపిద్దామని అన్నారు. అలాంటి టైంలో మరి బాబుని తీసుకెళ్ళడానికి డాక్టర్ గారికి ఇష్టం లేదు. కానీ ఆ ఫ్రెండ్ మాటకి ఫోన్ చేయడం వలన డాక్టర్ గారు బాబుని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ గారు చూసి బాబుని, మీ బాబుకి ఏం ప్రాబ్లం లేదండి, మీ బాబు బాగైపోతాడండి అని చెప్పి బాబుకి ప్రార్థన చేసి, మీరు బైబిల్ చదువుతారా అని అడిగారు. బైబిల్ చదువుతారా అని అడిగేటప్పటికి అనవసరంగా నేను వచ్చాను ఈవిడ దగ్గరికి, ఈవిడేంటి బైబిల్ చదువుతారా అని అడుగుతున్నారు అని మనసులో బాధపడుతూ ఉంటే కోపం వచ్చేస్తుంది ఒక పక్కన. కానీ ఆవిడని చూస్తే మరి ఆవిడ దగ్గర కోపం వ్యక్తపరచడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయారట. ఆవిడ మళ్ళీ అడిగారు, బాబు బైబిల్ చదువుతారా అని అన్నప్పుడు, ఎస్ సిస్టర్ చదువుతానండి అని అన్నారు. ఆ దినం నుండి బైబిల్ చదవడం మొదలుపెట్టారు. ఆవిడ నాతో మాట్లాడుతూ, మీ హస్బెండ్ని దేవుడు గొప్ప అభిషేకం ఇచ్చి గొప్పగా వాడుకోబోతున్నారు అని చెప్పి ఆవిడ ప్రొఫెసీ చెప్పారు. నేనైతే అన్నాను, దేవుని ఎరగరండి, అయినా దేవుణ్ణి నమ్మరండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు, ఖచ్చితంగా నీ భర్త గొప్ప దేవుని సేవకుడు అవుతారు అని అన్నారు. ఎంతగానో నేను సంతోషించి ఆ మాటను కూడా క్లెయిమ్ చేస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఒక పక్క నా భర్త వాక్యం చదవడం మొదలుపెట్టారు. ఆ వాక్యం అర్థం అవ్వాలి ప్రభువాని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఈ రీతిగా నేను ఉన్నప్పుడు గుంటూరులో మరి 3 నెలలు సెలవు పెట్టి వైజాగ్ వచ్చేసి మరి ఉపవాసంతో ప్రార్థన ఒక్కటే చేయాలి నా బిడ్డ గురించి, నా భర్త రక్షణ గురించి అని మరి డిసైడ్ చేసుకుని మరి కన్నీరుతో మరి ఉపవాసంతో ఉన్న టైం అంతా కూడా 3 నెలలు 90 రోజులు కూడా ప్రార్థించడం మొదలుపెట్టాను. అద్భుతం ఆశ్చర్యం ఏంటంటే అలా ప్రార్థన చేస్తూ ఉండంగా నాలో ధైర్యం కలిగింది. నేను దేవునికి మొరపెట్టుకున్నాను, ఏమనంటే నా బిడ్డను బాగు చేస్తే ప్రభువా నీకు నేను సాక్షిగా ఉంటాను, అంతేకాదు ఇదిగో నా బిడ్డను నీ సేవకు సమర్పిస్తాను అని దేవునికి మొరపెట్టుకున్నాను. అలాగా ఎప్పుడైతే నేను డెడికేట్ చేసుకున్నానో, ప్రభువా నా బిడ్డను నువ్వు బాగు చేసావు, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే అడిగిన ప్రతిదీ ఇచ్చే దేవుడు తప్పక నా మనవి ఆలకించాడు. నా దేవుడు నా ప్రార్థన మరి ఆలకించి బాబుని స్వస్థపరిచేశాడు అని నమ్మికతో ఆయన మహిమ కార్యం గురించి ఎదురు చూస్తూ ఉంటే, ప్రభువా నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను, నా బిడ్డను నువ్వు బాగు చేసావని నేను నమ్ముతున్నాను, నాకు రుజువు కావాలి అని చెప్పి ఆ 3 నెలల సెలవు కాలంలోనే మరి డాక్టర్ ఐసి వర్మ అనే డాక్టర్ దగ్గరికి అవసరమైతే వెళ్ళమని నిమ్హాన్స్ డాక్టర్స్ ఇచ్చారు. ఆ డాక్టర్ గారిని సంప్రదించాము, అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఢిల్లీలో ఉన్నారు అని అంటే బాబుని తీసుకుని వెళ్ళినప్పుడు 3 రోజులు ఒకటే ప్రార్థన చేశాను. ప్రభువా ఈ 3 సంవత్సరాలుగా నేను చేసిన ప్రార్థన నువ్వు ఆలకించావు, నా బిడ్డను నువ్వు బాగు చేసావు, నేను నమ్ముతున్నాను. కానీ నా భర్తకి తెలియాలి కదా, నేను నీ కొరకు మరి సాక్షిగా ఉంటాను కదా, నేను అందరికీ చెప్పుకోవడానికి ఒక రిపోర్ట్ ఉండాలి కదా, ఇదిగో ఆ రిపోర్ట్ కొరకు మాత్రమే నేను వెళ్తున్నాను ఈ డాక్టర్ ఐసి వర్మ దగ్గరికి, నువ్వు ఆ రిపోర్ట్ నువ్వు ఇస్తావు ప్రభువా అని నమ్మకంతో 3 రోజులు కూడా ఉపవాసంతో ప్రార్థన చేసి మరి న్యూఢిల్లీ వెళ్ళామండి. వెళ్ళినప్పుడు డాక్టర్ టెస్టులన్నీ రాశారు, చేశాము. ఆ మన్నాడు మా హస్బెండ్ మరి ఆ రిపోర్ట్స్ తేడానికని వెళ్ళినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మరి మీరు వెళ్తూ ఉన్నారు, బాబుకి ఆ జబ్బు లేదనే రిపోర్ట్తో మీరు వస్తారు అని చెప్పినప్పుడు ఆయన నన్ను చూసి మరి మనసులో నవ్వుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే నిమ్హాన్స్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, అందులో మరి ఒక వ్యాధి వచ్చింది అని చెప్పి రిపోర్ట్ వస్తే అది ఎలాగ పోతుంది, మందులు కూడా లేవు, ఏ మందులు వాడలేదు, ఈవిడ ప్రార్థన చేసింది, ఈవిడ ప్రార్థన చేయడం ద్వారా బాగైపోతాడా అని చెప్పి మనసులో నవ్వుకుని వెళ్ళారట. కానీ అక్కడికి వెళ్ళి ఆ రిపోర్ట్ తెస్తూ ఉన్నప్పుడు నా భర్త తన కళ్ళనే నమ్మలేకపోయారు. ఆ రిపోర్ట్లో బాబుకి ఆ డిసీజ్ లేదు అనే రిపోర్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరి వస్తూనే
మెర్సీ, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, బాబుకి ఆ వ్యాధి లేదు, దేవుడు తీసేశాడు, నీ దేవుడు బాగు చేశాడు అని చెప్పి ఆ రిపోర్టు మరి పట్టుకుని డాక్టర్ గారు అంత దూరం నుంచే నన్ను చూసి పిలుస్తూ మరి ఆ రిపోర్ట్ తెచ్చారండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యాన్ని అంతటిని కూడా పుస్తకంలో రాసినప్పుడు నేను ఆ యొక్క రిపోర్టును కూడా ఇందులో స్కాన్ చేసి పెట్టడం జరిగింది. ఈ డాక్టర్ మెర్సీ బాలా గారి అద్భుత సాక్ష్యం అనే ఈ పుస్తకంలో చివరి పేజీలో మరి పైన 3 భాగాలుగా ఉందండి. ఈ పైన స్కాన్ చేసి పెట్టింది ఏంటంటే, బాబుకి ఎంపీఎస్ వ్యాధి, 6 నెలలలో చనిపోయే వ్యాధి ఉన్నది నిర్ధారించిన రిపోర్ట్. రెండవది, బాబుకి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన మహా కృప చెప్పిన ఆ జబ్బును తీసివేసి ఆ జబ్బు లేదనే రిపోర్టు ఈ రెండవ భాగం. ఈ 3వ భాగం మరి 3 నెలలు మేము మరి సిఎంసి వెల్లూరులో ఇన్పేషెంట్గా బాబుని తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన మరి అక్కడ పేపర్ అక్కడ మరి స్కాన్ చేసి ఆ పుస్తకంలో రాయించామండి. ఎందుకంటే మరి డాక్టర్లు అయ్యుండి ఇలాంటి మరి డాక్టర్ మందులు లేని జబ్బు పోయిందని ఎలా చెప్తారు అని అంటే, మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, జబ్బు ఉన్నదనే రిపోర్ట్ ఉంది. దేవుడు ప్రార్థన ఆలకించి ఆయన కృప చెప్పిన ఆ జబ్బును తీసేసిన రిపోర్టు ఉంది. అయితే మేము వచ్చేసిన తర్వాత, ప్రభువా నేను నీకు స్తుతులు చెల్లిస్తాను. ఒక 3 రోజులు ఉపవాసంతో దేవుణ్ణి స్తుతించాను. ఆ 3 రోజులు కూడా ఉపవాసంతో దేవుని స్తుతించి 3వ దినాన, ప్రభువా ఈ దినము నుండి నీ కొరకు నేను సాక్షిగా నిలవబడతాను అని చెప్పి ఆ 3వ దినాన నా కొరకు కన్నీరుతో ప్రార్థించిన చిన్న ప్రేయర్ సెల్కి వెళ్ళి నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. నేను పంచుకుంటూ ఉంటే నాకు నిజంగా చాలా దుఃఖంతోనే నా సాక్ష్యం అంతా చెప్పానండి. కన్నీరుతో, ఇదిగో మనందరం నాతో కలిసి కన్నీరుతో మీరందరూ ప్రార్థించారు కదా, బాబుకి ఆ జబ్బును దేవుడు తీసేశాడు, ఇప్పుడు బాబుకి ఆ జబ్బు లేదు అని చెప్పి వారందరి ముందు మరి సాక్ష్యం చెప్తా ఉంటే మరి వారందరూ కూడా కన్నీరుతో దేవుణ్ణి స్తుతించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సహోదరి ద్వారా దేవుడు మాట్లాడారు, ఇంతకంటే అద్భుతమైన కార్యం 40 దినాలలో దేవుడు మీ కుటుంబంలో చేయబోతా ఉన్నాడని. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వెంటనే నేను ఇంటికి వచ్చి నా భర్తతో నేను ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆయన నిజంగా దేవుడు 40 రోజుల్లో ఇంకా అద్భుతం చేస్తాడా అని ఆశ్చర్యముగా, ఓకే నీ దేవుడు నా కొడుకును బాగు చేశాడు కదా, నీ దేవుడికి థ్యాంక్స్ చెప్తా, ఈ 40 రోజులు నేను ఉపవాసం ఉంటాను అని చెప్పి ఆయన ఉపవాసం ఉండడానికి మొదలుపెట్టారు. ఉపవాసం కాదండి, ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రార్థనలో మీరు ఉండాలని చెప్పినప్పుడు ఆయన నాతో కలిసి, ఆయనకి ప్రార్థన రాదు, నాతో కలిసి ప్రార్థనలో కూర్చునేవారు. ఒక పూట ఉపవాసంతో 40 దినాలు మేము ప్రార్థనకి మొదలుపెట్టాం. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది. ఆయన అవును ప్రభువా అనేవారు మధ్య మధ్యలో, చివరిలో ఆమెన్ అనేవారు. అంతే ఆయన ప్రార్థన. కానీ ప్రార్థన అంతా నేను చేసేదాన్ని, ఆయనకి రాదు కాబట్టి 3వ దినాన అంటే 27 ఏప్రిల్ 2004 ఆ రోజు రాత్రి 10-10:30 సమయంలో పిల్లల్ని పడుకోబెట్టేసాం. యథావిధిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. డాక్టర్ గారు దేవుణ్ణి ఎరగనప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా నిలువుగా మోకాళ్ళ మీద నిలవబడేవారు. ఆయన అలాగా నిలువుగా మోకాళ్ళ మీద నిలవబడుతూ ఉంటే నేను ఇంకెంత భక్తిగా ఉండాలనుకుని నేను కూడా నిలువుగా మోకాళ్ళ మీద నిలవబడి ఇద్దరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ రాత్రి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి చాలా మరి ఆత్మలో లీనమైపోయి ప్రార్థన చేస్తూ ఉండగా దబ్బని శబ్దం వచ్చింది. వెంటనే ఉలిక్కిపడి నేను కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచి చూస్తే నా భర్త కింద పడి ఉన్నారు. ఏంటి, ప్రార్థనలోనే ఉన్నాం కదా, ఇంతవరకు బాగానే ఉన్నారు, ఏంటి ఈయన పడిపోయారు అని చెప్పి ఆయన పిలిచాను, కుదిపాను. గట్టిగా కుదిపి మరి లేపినా కూడా ఆయన తెలుగులో లేరు. చాలా భయం వేసింది. ప్రభా ప్రార్థనలో ఉంటుండగా
ఇలా జరిగింది ఏంటి, ఈయన తెలివి తప్పి పడిపోవడం ఏంటి, పిలిస్తే పలకలేదా యేసయ్య అని దేవునికే నేను మొరపెడతా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు సౌలును దర్శించినట్లుగా నా భర్తను దర్శించు ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తావు కదా. ఎవరు చెప్పినా వినరు నా భర్త, మరి నువ్వే మాట్లాడు, సౌలును దర్శించినట్లుగా నువ్వే దర్శించు అని ప్రార్థించావు కదా, నేను నీ భర్తను దర్శించాను అన్నారు. వెంటనే ప్రభువా దీనురాలనైనా నా ప్రార్థన ఇంత చక్కగా ఆలకించావా, నా భర్తను నువ్వు దర్శించావా అని దేవుణ్ణి స్తుతిస్తూ మరి నా భర్త చెవి దగ్గర వరకు వెళ్ళి యేసయ్య అని పిలవండి, యేసయ్య మీతో ఉన్నారు, యేసయ్య మీతోనే ఉన్నారు ఇప్పుడు అని చెప్పి అన్నప్పుడు ఆయన యేసయ్య అని అనడం మొదలుపెట్టారు. వెంటనే పరిశుద్ధాత్మదేవుడు నన్ను ఆయన్ని ప్రార్థనలో నడిపించమని మరి గైడ్ చేస్తూ ఉన్నారు. వెంటనే ఆయనతో మీరు దేవుని ఎరగకుండా ఉన్నారు కదా, తెలియకే కదా విగ్రహారాధన చేశారు, యేసయ్యా క్షమించేసయ్యా, నాకు తెలియక విగ్రహాలని పూజించాను అని క్షమించమని అడగండి అని చెవి దగ్గరగా వెళ్ళి బిగ్గరగా నేను మాట్లాడుతూ ఉంటే ఆయన యేసయ్యా యేసయ్యా మాట రావట్లేదు, కన్నులు తెరవలేదు, కానీ పెదాలు మాత్రం యేసయ్యా అని అండు మొదలుపెట్టాయి. అంతేకాదు నేను ప్రార్థన చెప్తా ఉంటే నా వెనుకైన ప్రార్థన చేస్తూ ఉన్నారు, క్షమించు యేసయ్యా, ఇదిగో నేను ఎరక్క ఉన్నాను, క్షమించు, ఇదిగో దేవుని సేవకుల్ని చాలాసార్లు తృణీకరంగా మాట్లాడాను, క్షమించు అని చెప్పి ఆ నాకు తెలిసినంత మట్టుకు, నాకు దేవుడు ప్రేరేపణించినంత మట్టుకు ఆయన చేత క్షమించమనే ప్రార్థన చేసినప్పుడు 20 నిమిషాల్లో నా భర్త కళ్ళు తెరిచి లేచి కూర్చున్నారు. నేను ఆతృతతో ఏమైందండి అని అడిగినప్పుడు ఆయన అయ్యో బాబోయ్ అదేం పవరు, బలమైన సుడిగాలి లాంటి గాలి వచ్చింది, నన్ను తాకింది, నేను పడిపోయాను, నీవు నా పక్కనే ఉన్నావు, నేను మాత్రమే పడిపోయాను, చాలా బలంగా ఆ పెనుగాలిలాగా సుడిగాలిలాగా నా మీదకు వచ్చింది, నేను పడిపోయాను. అప్పుడు మరి నీ మాటలు నాకు ఎక్కడో ఉన్నట్టుగా వినిపించాయి, నేను తెలుగులో లేను కానీ నీ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి, యేసయ్యా అని పిలవమని, యేసయ్యా అని ప్రార్థన చేయమని ఆ మాటలు నాకు వినిపించినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఇదిగో ఇంతసేపటికి నాకు తెలుగులోనికి వచ్చాను అనని ఆయన ఆశ్చర్యముగా భయముతో ఇంత గొప్ప పవరా, ఇంత పవరా అని అన్నప్పుడు అవునండి పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో మిమ్మల్ని తాకారు, ఆయన శక్తిని మీరు రుచి చూచారు అని చెప్పినప్పుడు అమ్మ బాబోయ్ ఇంత గొప్ప పవరా దేవుడికి అని చెప్పి మరి డాక్టర్ గారు చెబుతూ ఉంటే నేను వెంటనే అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో ఏ రీతిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మరి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఏ రీతిగా అక్కడ కార్యం జరిగిందో ఆయన కార్యాలన్నీ ఆయన శక్తి అంతా దానిని గురించి వివరించి చెప్పినప్పుడు నా భర్త నిజమే అదే శక్తిని నేను మరి రుచి చూచాను, చాలా భయం వేసింది అని చెప్పి అన్నారు. అంతేకాదు నేను వెంటనే అన్నాను, ఇంత గొప్ప శక్తితో దేవుడు మిమ్మల్ని తాకారు కదా, ఇప్పుడే దేవునికి స్తుతులు చెల్లిద్దాం, దేవుణ్ణి మరి ఆరాధిద్దాం, రండి ప్రార్థిద్దాం అని చెప్పి ఆయన మోకరింపచేసి నేను కన్నీరుతో ప్రభువా నా భర్తను నువ్వు దర్శించడానికి ప్రభా మేపాటి వాళ్ళం, మా ప్రార్థన అంగీకరించావు, నా భర్తను దర్శించావు, నీ శక్తిని చూపించావు, నీకు వేలాది స్తోత్రాలని చెప్పి నేను ప్రార్థన చేసి ముగించి ఆమె నన్ను అన్నాను. వెంటనే నా భర్త ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎంతో కాలముగా ప్రార్థన వచ్చిన వాళ్ళు, ఎంతో సీనియర్ పీపుల్ ప్రార్థన చేసినట్లుగా నా భర్త గొప్ప పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన్ని దేవుణ్ణి స్తుతిస్తూ అమ్మ బాబాయ్ ఇంత గొప్ప శక్తిమంతుడువా ప్రభువా నాకు తెలియలేదు ఎంతకాలం అని చెప్పి దేవుణ్ణి స్తుతించారు. ఇంకా ఆ దినము నుండి దేవుని తట్టు నా భర్త పూర్తిగా తిరిగారు. ఆయన మరి పాపాలు ఒప్పుకున్నారు, దేవుణ్ణి స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఆయన ఒక గదిలో ఒక మూలలో ఆయన విగ్రహాలన్నీ ఉండేవి. వాడికి ఇంటిలో వాడికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నావు, ఎప్పటికైనా నువ్వు క్రైస్తవుడు అయిపోతావేమో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పూజను ఆపకూడదు సుమా అని మాట తీసుకున్నారట. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి,
తెల్లవారి లేవంగానే చాలా నిష్ఠగా పూజ చేస్తారు. మరి స్నానం చేసిన వెంటనే ఆ పూజ గదిలోకి మామూలుగా వెళ్ళిపోయారు. బలమైన శక్తి ఆయన అక్కడ నుండి తోసివేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే నా భర్త అన్నారు కదా, ఇదిగో మెర్సీ, నేను వచ్చేటప్పటికల్లా మొత్తం ఆ అడంతా ఖాళీ చేసి నువ్వన్నీ కూడా పారేసే అని అన్నారు. నేను ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా నీ మందసం ఉన్న ఈ ఇంట్లో విగ్రహాలు ఉండకూడదు ప్రభా. దాగోను మరి విగ్రహం ఉన్న చోట దేవుని మందసం పెట్టినప్పుడు ఏ రీతిగా దాగోను విగ్రహం మరి తల ముండం వేరైపోయిందో, తుత్తినీలుగా తల చేయబడిందో, అలాగే ఈ విగ్రహాలన్నీ కూడా పడవేయబడాలని ప్రార్థన చేసేదాన్ని. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మరి పడగొట్టుటకు పడద్రోయుటకు దేవుడు నన్ను నియమించాడు, నాకు అధికారం ఇచ్చాడు అని మరి దేవుని ప్రార్థన చేస్తూ ఆ వాక్యము చదువుతూ యేసు రక్తమే జయమని చెప్పి మరి ప్రార్థన చేస్తూ ఆ విగ్రహాలన్నీ తీసి పెంట మీద పడేస్తాను. ఆ ప్రదేశం అంతటిలో కూడా మరి యేసు రక్తాన్ని ప్రోక్షించి ప్రార్థన చేశాను. ఎంతో దేవుడు నా ప్రార్థన ప్రతి ఒక్కటి ఆలకించాడు. నా బిడ్డను బాగు చేశాడు. ఈ దినానికి కూడా నా బిడ్డ బాగున్నాడు. 24 సంవత్సరాలు నా బిడ్డకి ఇప్పుడు వయసు, సజీవంగా ఉన్నాడు. రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు. నా భర్త దేవుణ్ణి ఎరిగిన ఆయన, నా కంఠంలో ప్రాణం ఉండగా నీ దేవుణ్ణి నేను నమ్మను అని సవాళ్ళు చేశారు. ఒక స్టాఫ్ నర్సు వాక్యం చెప్తా ఉంటే ఆవిడతో అలాంటి సవాళ్ళు చేసిన ఆయన్ని దేవుడు క్షమించి ఆయన శక్తిని చూపించి ఆయన బిడ్డగా చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ మరి ఎక్కువ సమయం దేవునితో గడపడానికి ఇష్టపడతారు. ఎక్కువగా ప్రార్థన చేస్తూ వాక్యము మరి ఆకలిగా ఉన్నవారు ఎలాగ ఆహారాన్ని తింటారో దేవుని వాక్యాన్ని అంత అలా చదువుతారు. దేవుడు మరి ప్రార్థన చేస్తే ఆయనతో పాటు కూర్చుని ప్రార్థనలో ఉండాలంటే చాలాసేపు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయనకు దేవుడు ఆత్మ వరాలను కూడా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడో. దేవుణ్ణి ఎరగని నా భర్తను రక్షణ ఇచ్చారు, దేవుని బిడ్డగా చేసుకున్నారు. ఇదిగో నా డ్యూటీ అయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత నేను దేవుని సేవ చేస్తాను అని దేవునికి ఒప్పందం చేసుకున్నారు. నేనైతే ప్రభా నా బిడ్డను బాగు చేసావు అని దేవుని సేవలో 2004 నుండి ఉంటే దేవుడు 2016 చివరిలో నుండి చాలా అంటే 11వ సంవత్సరంలో ఒక్కసారి మాట్లాడారు, నువ్వు అన్నీ వదిలిపెట్టి నా దగ్గరికి రా, నా సేవకు వచ్చేయని. అప్పుడు వినలేదు. తర్వాత 16 చివర 17 సంవత్సరం నుండి కూడా దేవుడు మరి నాతో మాట్లాడుతూ ఉంటే రిజగ్నేషన్ ఇచ్చాను. మరి గవర్నమెంట్ వారి దగ్గర నుంచి 2020 అక్టోబర్ 31న నాకు ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చేలాగా జాబ్ నుండి కూడా VRS గవర్నమెంట్ వారు నాకు రిలీజ్ చేశారు సర్వీసెస్ నుండి. మేము మరి బాబుని తీసుకుని వెల్లూరులో 3 నెలలు మరి ట్రైనింగ్ ఇవ్వడానికి బాబుకి ట్రీట్మెంట్ కొరకు తీసుకుని వెళ్ళాం. వాళ్ళు అడిగారు, ఎందుకండి ఇంతకాలం బాబుని మీరు నెగ్లెక్ట్ చేశారు, బాబుని ఇంకా ముందే చిన్నప్పుడే తీసుకురావాల్సింది కదా అని అన్నప్పుడు నేను చెప్పాను, ఏమండి 6 సంవత్సరాల కన్నా బ్రతకడు, మరి మా దగ్గరికి తీసుకురావద్దని నిమ్హాన్స్ డాక్టర్స్ చెప్పేశారండి, అందుకే మేము మళ్ళీ తీసుకురాలేదు అని అన్నప్పుడు మరి ఇప్పుడెందుకు తీసుకొచ్చారని అడిగారు. ఇప్పుడు నా బాబుకి ఆ వ్యాధి లేదు, నా దేవుడు స్వస్థపరిచారని చెప్పినప్పుడు ఆ CMC వెల్లూరు హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఎంతో ఆశ్చర్యపోయారు. కానీ రిపోర్ట్స్ చూసి మాత్రమే నమ్మగలిగారు. బాబుకి ఆ జబ్బు తీసేసిన తర్వాత 3 నెలలు అక్కడ CMC వెల్లూరులో మేము స్టే చేసి 3 నెలలు బాబుకి ట్రైనింగ్ ఇప్పించాం. వాళ్ళు ఒకటే అనేవారు, ప్రతిరోజు కూడా వచ్చి, ఏమండి మీ జాబ్స్ అక్కడ వదిలేయండి, మీకు CMC వెల్లూరులో మీ ఇద్దరికీ కూడా మరి జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము, మీరు బాబుకి ఇక్కడ మంచి స్కూలింగ్ ఉన్నది, ఉదయము 9 గంటలకి బస్సు వస్తుంది, మరి 5 గంటల వరకు స్కూల్ ఉంటుంది, మరి స్కూల్ వాళ్ళే వచ్చి బస్సులో ఎక్కించి తీసుకెళ్ళి చక్కగా మంచి ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ బాబుని ఇంటికి తీసుకొచ్చే టైంకి మీరు డ్యూటీకి వెళ్ళి వచ్చేయచ్చు, మీ లైఫ్ చాలా సాఫీగా ఉంటుంది, మీ బాబుకి ఇటువంటి ట్రీట్మెంట్ లేకపోతే ఇలాంటి బిహేవియర్ థెరపీ అన్నది లైఫ్ లాంగ్ ఇవ్వాలి, ఇదేదో ఒక 3 నెలలు ఇచ్చి
మరి బాగైపోతాడు అన్నది కాదు, బాబు జీవించినంత కాలం ఈ ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి అన్నారు. మరి నేనైతే వాడికి ఒకటే సమాధానం చెప్పాను, ఏ మందులు లేవు. అలాంటి సమయంలో మరి మరణకరమైన వ్యాధిని దేవుడు తీసేశాడు, స్వస్థపరిచాడు. ఈరోజు బాబు బాగున్నాడు, సజీవంగా ఉన్నాడంటే దేవుడు బాగు చేయడమే. దేవుడు మరి మరణకరమైన వ్యాధిని తీసివేసి స్వస్థపరిచిన ఆ దేవుడే నా బిడ్డకి బిహేవియర్ థెరపీ ఇస్తాడు, మాటలు దయచేస్తాడు. అంటే వాళ్ళకి చాలా కోపం వచ్చింది. వైజాగ్ తీసుకెళ్ళి మీ బాబుని ఏం చేద్దాం అనుకుంటున్నారండి అని అడిగారు. మా బాబుని పాస్టర్ని చేస్తానండి, దేవుని సేవకు సమర్పించుకున్నానని చెప్పినప్పుడు, మీ అబ్బాయి పాస్టర్ అవ్వాలంటే మాటలు రావాలి కదా, మరి మామూలు వ్యక్తిగా బాబు ఉండాలి కదా అని అన్నప్పుడు, నా దేవుడు తప్పక మాటలు ఇస్తాడు, నా దేవుడు తప్పక జ్ఞానం ఇస్తాడు, నా దేవుడు నా బిడ్డను బాగు చేస్తాడు, మరి పాస్టర్ని చేస్తాడు అనే నమ్మకంతో వారికి చెప్పాము. 3 నెలల ట్రైనింగ్ పీరియడ్ తర్వాత వచ్చేసాం. ఇప్పుడు బాబు మరి 24 years. ఇదివరకైతే ఈ బల్లకి కానీ నాకు కానీ తేడా తెలీదు. గోడ ఎలాంటిదో మా తల్లి కూడా అలాగే ఎంచుకునేవాడు, పిలిస్తే పలికేవాడు కాదు. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా కూడా మా వైపు చూసేవాడు కాదు. అలాంటి బాబు ఇప్పుడు మమ్మీ మమ్మీ అని పిలుస్తూ నన్ను వదలకుండానే ఉంటాడు. ఎంతో జ్ఞానయుక్తంగా ఉంటాడు. మాటలు చిన్న చిన్న మాటలు వస్తూ ఉన్నాయి, జ్ఞానం వస్తూ ఉంది. ఇంకా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, ఇంకా దేవుడు నా బిడ్డను బాగు చేస్తాడు. నా బిడ్డ ఒక దినాన పాస్టర్ అవుతాడు, గొప్ప సాక్ష్యాన్ని చెప్పుతాడు. అది నా నమ్మకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు నా బిడ్డను తప్పక ఒక గొప్ప పాస్టర్ని చేస్తాడు. మరి నా పాప విషయంలో కూడా దేవుడు మాట్లాడారు. ఏమంటే, బాబు బాలేడు కదా, అందుకని నువ్వు మరి బాబుని నాకు సమర్పించావా అన్నప్పుడు, లేదు ప్రభా, బాగున్న పాపను కూడా డాక్టర్ని చేసి నీకే సమర్పించుతాను అని చెప్పి నేను దేవునికి సమర్పించుకున్నాను. పాప ఇప్పుడు MBBS అయ్యి PG ఎంట్రన్స్ రాసి PG కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. పాప కూడా మరి దేవుని సేవలో మరి డాక్టర్ PG కూడా చేసేసి మరి తగిన టైంలో, ఆయన అపాయింటెడ్ టైంలో పాప కూడా మరి దేవుని సేవలో అలాగే మిషనరీ డాక్టర్గా మరి వాడబడాలని ఆశపడుతూ ఉన్నాం. మా కుటుంబం మొత్తం దేవుని కొరకు వాడబడడం తప్పితే మాకు ఇంకొక ఆశ లేదు, కోరిక లేదు. దేవుని కొరకు వాడబడ్డం అంటే, ఈ లోకములో ఉన్నతమైన ప్రొఫెషన్ ఏదన్నా ఉంది అంటే, చాలామంది నేను జాబ్ రిజైన్ చేసినప్పుడు చాలా మరి తెలివి తక్కువగా పనిచేశారు అని చెప్పి కామెంట్ చేశారు. మరి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ మీరు ఇంత ఉన్నత స్థితిని ఎలాగండి, మీరు ప్రొఫెసర్ అయ్యారు, ఇప్పుడు నెక్స్ట్ మీరు ADME ప్రమోషన్లో ఉన్నారు, HODA కాదు మరి సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ మెడికల్ కాలేజ్కి అవుతారు, ఎందుకు మీరు ఇలాంటి టైంలో జాబ్ వదిలేస్తున్నారు అని అన్నప్పుడు, నేను దేవుడు పిలిచాడు, నా బాబుని బాగు చేసిన దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పి వచ్చేసాను. అయితే ఈ లోకములో డాక్టర్ వృత్తి పెద్దదవ్వచ్చు, కానీ అంతకన్నా గొప్ప వృత్తి ఏది అంటే దేవుని సేవ మాత్రమే. ఉన్నతమైన ఆ దేవుని సేవకు దేవుడు నన్ను పిలిచాడు. పిలిచిన పిలుపునకు తగినట్టుగా నేను నా కుటుంబం జీవించడానికి మరి మేము సమర్పించుకున్నాం. ఇంతకీ నా సాక్ష్యం ముగింపులో నేను మరి మీతో మనవి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను బాబుతో చాలా బాధలు ఇదివరకు పడ్డాను, ఇప్పటికీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తూ ఉన్నాను. అయితే ఇర్మియా 2వ అధ్యాయం 17-19 వచనాలలో ఒక మాట ఉంటుంది. ఏంటి అది అని అంటే, నీవు యెహోవాను విసర్జించుటయు, ఆయన యందు భయభక్తులు విడుచుటయు, ఆయన మార్గము నుండి విడిచిపెట్టుటయు నీ శ్రమకు నీ బాధకు కారణం. నిజమే, దేవుడు నన్ను చిన్ననాటే దేవుడు తన వాక్యం ద్వారా పిలుచుకున్నాడు. యెషయా 41:9 వచనాల ద్వారా దేవుడు చిన్నప్పుడే 10వ క్లాసు ఎగ్జామ్ రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ద్వారా మాట్లాడారు, వాక్యం ద్వారా మాట్లాడారు. ఇదిగో భూదిగంతముల నుండి నేను ఏర్పాటు చేసుకున్నాను, నీవు దిగులు పడొద్దు, భయపడొద్దు, నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయము చేయవడను నేనే అని నా చెయ్యి పట్టుకుని నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నన్ను ఆయన సొత్తుగా ఉంచుకుంటాను, వాడుకుంటానని చెప్పిన దేవుడు.
ఆ వాగ్దానం ఉన్నది. ఇంకను మరి అనేక మంది ద్వారా, అలాగే నాతో కూడా దేవుడు స్పష్టంగా మరొక వాక్యం ద్వారా మాట్లాడారు. ఇర్మియా 1:4 గర్భములో నిన్ను రూపించక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి, యెహెజ్కేలు 2 మరి ఆ అధ్యాయం అంతట్లోనూ కూడా దేవుడు మాట్లాడారు. నన్ను పరిచర్యకు పూర్తికాల సేవకు రాకమునుపు మరి ఏంటి ప్రభా, నేను పరిచర్యలో ఉండడానికి నాకు కారణం ఏంటి, పిలుపేంటి అని అడిగేవాడికి నేనేం సమాధానం చెప్పాలి అని అన్నప్పుడు, నేను నిన్ను పిలుచుకున్నాను, నీవు బ్రహ్మదొండి చెట్లలోనూ మరి ముళ్ళ తుప్పలలోనూ నువ్వు సంచారం చేస్తున్నావు, కానీ నేనే నిన్ను పంపుతూ ఉన్నాను నా ప్రజల దగ్గరికి అని చెప్పి దేవుడు మరలా మాట్లాడారు. ఇలాగా వాక్యాల మీద వాక్యాల ద్వారా ఆయన పిలుపును గూర్చి నిర్ధారిస్తూ నన్ను పిలుచుకున్న దేవునికి స్తోత్రం. అయితే కొద్ది కాలం నేను దేవునికి దూరం అవటం ద్వారా మరి నేను ఎంతో బాధను వేదనను నేను నా జీవితంలో రుచి చూచాను. దేవుడు ఈ దినాన మీ అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని ఏర్పరచుకున్న మిమ్మల్ని, అంటే మీలో ఇక్కడ కూర్చున్న లేదా ఈ వాక్యం వింటున్న, ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు ఏర్పాటు లేనిదే ఈ వాక్యం మీరు వినట్లేదు, ఈ సాక్ష్యం మీరు వినట్లేదు. దేవుని ఏర్పాటులో మీరున్నారు. దేవుని ఏర్పాటులో ఉన్న మీరు దేవునికి ఒకవేళ దూరం అయితే మిగిలేది కన్నీరే, దుఃఖమే. నేను దేవుని తట్టు తిరిగాను, దేవునికి మరల విధేయత చూపించాను. దేవుడు నన్ను మరలా కరుణించి ఆయన గొప్ప సాక్షిగా నన్ను నిలవబెట్టుకున్నారు. నేను దేవునికి దూరమైన సమయంలో చర్చికి వెళ్ళేటప్పుడు చర్చిలో చివరన కూర్చున్నదాన్ని. ఎందుకంటే అయ్యో, దేవుణ్ణి ఎరిగుండి కూడా నేను దేవునికి దూరం అయిపోయానే, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుని సన్నిధిలోనికి నేను ఎలా వెళ్ళగలనని చివరి బెంచ్లో కూర్చుని వాక్యం వినేసి వెంటనే వెళ్ళిపోయేదాన్ని. కానీ దేవుడు తన ప్రేమ చెప్పున, జాలి చెప్పున మరలా నా జీవితాన్ని కట్టి మరలా నన్ను తన సాక్షిగా నిలవబెట్టుకుని ఆయన సన్నిధిలో సాక్షిగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఒకవేళ మీలో ఈ సాక్ష్యం వింటున్న మీరు దేవునికి దూరం అవుతున్నారా, దేవుని విడిచిపెడుతున్నారా, దిగజారిన స్థితిలోకి వెళ్తూ ఉన్నారా, దేవుడు మీ కొరకే ఈ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచి ఉన్నారు. దేవుని తట్టు తిరిగితే, దేవుని హత్తుకుని జీవిస్తే ఫలభరితంగా ఉంటుంది జీవితాలు. ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు మీకు ఇవ్వాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు దిగజారిపోతే, ఒకవేళ ఏ విషయంలోనన్నా తగ్గిపోతే, లేకపోతే మొదటున్న ప్రేమ ఇప్పుడు దేవుని తట్టు లేకపోతే, మొదట దేవుని కొరకు ఎంతో ఆశతో మరి ప్రార్థనకి మరి ఎంతో పరిగెత్తుకుని వచ్చే నీవు ఈ దినాన వెనకడిపోయావేమో. దేవుడు నిన్నే పిలుస్తూ ఉన్నాడు. తిరిగి దేవుని తట్టు తిరగమని, మొదటి ప్రేమను కనుపరచమని, మొదటి ఉజ్జీవముతో నువ్వు ఉండాలని, మొదటి ఆసక్తి నువ్వు కలిగి ఉండాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు తప్పక నిన్ను తన తట్టు తిప్పుకొని మరి గొప్ప మరి ఎల్లప్పుడూ ఫలించే ఫలభరితమైన వృక్షములాగా నీ జీవితాన్ని చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏ కష్టమున్నది, ఏ నష్టమున్నది, ఏ వేదనతో నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఒక్కసారి దేవుని తట్టు తిరిగితే చాలు, మరలా దేవుడు నీ జీవితాన్ని కడతాడు. మరలా దేవుడు నీకు గొప్ప మరి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన ఆశీర్వాదాలు రుచి చూచిన నీవు మరలా గొప్ప ఆశీర్వాదాలతో నింపబడాలి అనంటే ఇప్పుడే దేవుని తట్టు తిరుగు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నా సాక్ష్యంలో ప్రభువా, నా సాక్ష్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడవు తండ్రి. ప్రభా, నేను నీకు కొంతకాలం నువ్వు దూరం అయినప్పుడు నీవు ఎలాగ మళ్ళా నీ తట్టు తిప్పుకున్నావో నా తండ్రి ప్రభా, ఇక్కడ చేరిన బిడ్డలందరూ, ఈ సాక్ష్యం వింటున్న బిడ్డలందరూ కూడా నీ తట్టు తిరుగులాగున నువ్వు మాట్లాడుతూ ఉండగా విధేయత చూపించడానికి కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్కరిని నువ్వు సంధించండి. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యం, ఆత్మ కార్యం జరిగించి మహిమ పొందమని, ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేయమని, వారి జీవితాల్లో నీ ఆత్మకార్యం జరిగించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.